నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్రభుత్వ అంగీకారంతో నేటి నుంచి యథావిధిగా కళాశాలలు ప్రైవేటు విద్యా సంస్థలకు విడతల వారీగా సర్కార్ బకాయిలు యూపీ బిహార్లో నేడు ప్రధాని పర్యటన బనారస్లో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ క్యాంపస్ సెలక్షన్లో సత్తా చాటిన వరంగల్ నీట్ విద్యార్థులు ఒకరికి 1,27,00,000 మరొకరికి ₹1,00,00,000 ప్యాకేజీ ఏపీలోని కాకినాడ జిల్లాలో కారు బీభత్సం 3 మృతి మరో 3కి తీవ్ర గాయాలు నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రమాదం డివైడర్ను ఢీకొని బోల్తా పడ్డ కారు పూర్తిగా దగ్ధం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి 6గురిని బలంగా ఢీకొంది ఘటనలో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం సాయికృష్ణ ప్రమాదంపై తాజా సమాచారం ఏంటి సోమవారం వద్ద కారు బీభత్సం అయితే సృష్టించింది విశాఖ నుంచి వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వేగంగా వస్తున్న కారు NH-16 పై దూసుకెళ్తోంది ఇదే క్రమంలో ఒక బస్సు అకస్మాత్తుగా కొంత తప్పించబోయి కారు అయితే రోడ్డు పక్కన ఉన్న బస్ సెంటర్ లోకి దూసుకొచ్చేసింది ఇక్కడ 6 ప్రయాణికులు వేచి ఉన్నారు బస్సుల కోసం వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సోమవారానికి చెందిన 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు అలాగే బొప్పాకాయలు అమ్ముకుని మరో చిరు వ్యాపారి కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు 3 తీవ్రంగా గాయపడ్డారు ఒక వ్యక్తి వెంటనే ఈ క్షతగాత్రుల్ని చట్టిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి విషమంగా ఉండటంతో అతన్ని కాకినాడ GH తరలించారు 2 కాలేజీ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు కాళ్ళైతే వాళ్ళకి విరిగాయి కాకినాడ కళాశాలకు వెళ్లేందుకు ఈ బస్ షెల్టర్ లో 2 విద్యార్థులు కూడా వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఇది సుమారు 7:30 గంటల సమయంలో కారు బీభత్సం సృష్టించింది ఈ సమాచారం అందుకున్న స్థానిక జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ పరిస్థితిని సమీక్షించారు 2 ఇరిపాక గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా ఒక వ్యక్తి గాయపడటం ఒక వ్యక్తి చనిపోయినట్టు కూడా ఆయన తెలిపారు వెంటనే వైద్యుల్ని పిలిపించి తీవ్రంగా గాయపడ్డ 2 విద్యార్థులకు కూడా చికిత్స అందిస్తున్నారు ఇక్కడ పరిస్థితి అయితే తమ ఆస్తులను కోల్పోయిన వారికి సమాచారం ఉంది హుటాహుటిన ఆసుపత్రికి తరలి వచ్చారు వారంతా కూడా బోధన విలపిస్తున్న పరిస్థితి ఉంది ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో గ్రామంలోనూ అట్లాగే ప్రతిపాడు ప్రభుత్వ తీవ్ర విషయాలు అనుకున్నాయి కారు అతివేగంగా రావటం బస్సును తప్పించబోయి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది అయితే కారు కూడా ముందు భాగం నుద్దు అయింది ప్రమాదంలో 5589 నెంబర్ గల కారు ఇది వేగంగా దూసుకురావడం వల్ల ఈ ఘటన జరిగింది ఆ కారులోని వ్యక్తి నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ప్రస్తుతానికి ధన్యవాదాలు సాయికృష్ణ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది ఘటనలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు నల్గొండ చిట్యాల మండలం గుండ్రాంపల్లి యూటర్న్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో
పల్టీ కొట్టి రోడ్డుకి అవతల పడింది. దీంతో ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గుండ్రాంపల్లి వద్ద కారు రోడ్డుకు అడ్డం పడడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉన్న పాత టోల్గేట్ వద్ద ఓ రెడీమిక్స్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. పక్కన దిమ్మలు ఉండడంతో వాహనాన్ని తొలగించడం కష్టతరంగా మారింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. నేటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో బంద్ విరమిస్తున్నట్టు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు సమాఖ్య ప్రకటించారు. 900 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రైవేటు కళాశాలలు పట్టువీడాయి. జేఎన్టీయూ పరిధిలో ప్రారంభమైన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించాయి. ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం 5 రోజులుగా చేపట్టిన బంద్ను విరమిస్తున్నట్లు కళాశాల సమాఖ్య ప్రకటించింది. గతంలో హామీ ఇచ్చిన 1500 కోట్లలో ఇప్పటికే 600 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మిగతా 900 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ 900 కోట్లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నెలనెలా విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. ఈ బంద్ అనేది ఉండదు. ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న 1500 కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్ గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. గడిచిన 4 ఏళ్లలో బకాయి ఉన్న సుమారు 10,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఏడాది 300 కోట్లు విడుదల చేసిన సర్కార్ మరో 1,200 కోట్లు 2 దఫాలుగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరా సమయంలో 300 కోట్లు విడుదల చేయగా మిగతా 900 కోట్లను దీపావళి నాటికి ఇవ్వాలని, లేకుంటే బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఆ తర్వాత నవంబర్ 1 వరకు గడువు ఇచ్చిన కళాశాలలు ఈ నెల 3 నుంచి బంద్ బాట పట్టాయి. 5 రోజులుగా కళాశాలలను మూసివేయడంతో పాటు జేఎన్టీయూ పరిధిలో ప్రారంభమైన ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలను సైతం బహిష్కరించాయి. 900 కోట్లకు బదులుగా మొత్తం పెండింగ్ బకాయిల్లో 50% అంటే 5,000 కోట్లు విడుదల చేయాలని, లేకపోతే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ప్రకటించాయి. శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా 10,000 మంది అధ్యాపకులతో సాంత్వన సభను, ఈ నెల 15న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం సైతం ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ దాడులకు ఆదేశించడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సభకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సమాఖ్య సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 14 తర్వాత సభ నిర్వహించుకోవాలని కోర్టు తేల్చడంతో సభను వాయిదా వేసుకున్నట్లు సమాఖ్య ప్రకటించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రైవేటు కళాశాలల బెదిరింపులకు లొంగబోమని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ పరిణామాల నడుమ ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ప్రైవేటు కళాశాలలు సైతం చర్చలకు అంగీకరించాయి. సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ప్రభుత్వం 900 కోట్లు బకాయిలు చెల్లించేందుకు అంగీకరించడంతో బంద్ విరమిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు రమేష్ ప్రకటించారు. కొన్ని ఎగ్జామ్స్ విద్యార్థులకున్నా కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కూడా చింతిస్తున్నాం. అటువంటి వాళ్ళకు జరిగినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకు జరగబోయే ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీతో సంప్రదించి అతి త్వరలో ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటట్టుగా మేము చేస్తాం. ఏదైతే ఈ బంద్ కార్యక్రమంలో ఈ సమ్మెలో ఏదైతే ఉందో కొన్ని ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీటింగ్స్ పెట్టే దాంట్లో మనం ఒక విధంగా మనం చెప్తే పత్రికలలో వేరే విధంగా రావడము, ఆ రకంగా వచ్చినప్పుడు దేవసేన మేడం కానీ ఇతరత్ర ఒకటి ఆఫీసర్స్ కానీ కొద్ది హర్ట్ అవ్వడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కానీ ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ను కూడా మేము అనలేదు. ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ప్రైవేటు కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రారంభమై బంద్ నేపథ్యంలో బహిష్కరించిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు జేఎన్టీయూ అధికారులతో చర్చించనున్నట్లు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటూ ఉండడంతో కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. షేక్పేటలో జరిపిన మైనారిటీ సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముస్లింలు, బీసీలు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఆయన ఆలోచనల మేరకు నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చినట్లు వివరించారు. బోరుబండలో ఎన్నికల ప్రచారం జరిపిన మంత్రి సీతక్క కేటీఆర్, హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని కేటీఆర్ మోసగించారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తండ్రి దశదిన కర్మ జరిగిన 24 గంటల్లోనే హరీష్ రావు ప్రచారానికి వచ్చారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేది బీఆర్ఎస్ఏనని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజా ఆశీర్వాదంతోనే ఎన్నికల్లో గెలవబోతున్నామని వెల్లడించారు. అనేక ప్రగల్భాలు పలుకుతా ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం, పక్కన కేటీఆర్, ఇంకో పక్కన వారి నాయకత్వ బృందం అసలు సామాన్య ప్రధానికి కావాల్సిన అవసరాలను మర్చిపోయి 9 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని నడిపి ఏ ఒక్క అవసరాన్ని తీర్చకుండా ఈ రోజు మళ్ళా ప్రజల వద్ద ముందుకు వస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్న కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని గుర్తు చేస్తూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇంకా రాబోయే కాలంలో వారి సంక్షేమం కానీ వారి అభివృద్ధి జరుగుతుందని వారి ఆలోచన తీరుని ఇప్పటికైనా గమనించి ముందుకు సాగాలే. మేము ప్రత్యేకించి ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మా నాయకత్వం సూచించింది. ఆ క్రమంలో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ వారి ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది. వికాసంగా అది విధ్వంసం చేసిరు. హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది విధ్వంసం, మాది వికాసం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. బోరబండ డివిజన్ ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రకటన చేశారని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బీఆర్కే భవన్లో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యవహారం ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికలు పూర్తయ్యే వరకు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లో అర్ధరాత్రి హై డ్రామా జరిగింది. సాలం షౌజ్ అనే కాంగ్రెస్ నేత ఇంట్లో 6 కోట్లున్నాయని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు బీఆర్ఎస్ నేతలు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్క్వాడ్ సిఐఎస్ఎఫ్ బలగాల సాయంతో తనిఖీలు చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు గంటన్నర పాటు సోదాలు చేసిన బృందాలు లోపల ఎలాంటి నగదు లేదని గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియాను లోపలికి పంపకపోవడాన్ని ఆక్షేపించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసుల సహకారంతో డబ్బు సంచులు వెనక నుంచి తరలించారని ఆరోపించారు. మిమ్మల్ని ఓనిచ్చేది లేదని చెప్పేసి అన్నారు. కనీసం కెమెరాలు లేకుండా ఒక 4 మీడియాని పంపించమని చెప్పేసి అడిగినాం. 4 కాదు 2 పంపిస్తామని చెప్పారు. 2 మీడియా మిత్రులు లోపల పంపిస్తే వాళ్ళు లోపల ఉన్న పోలీసులు మేము పైకి పంపించాం, రూమ్ లో ఓనియం, ఈ గేట్ వెనక ఉండమని చెప్పిండ్రు. చెప్తా మీడియా మిత్రులు గేట్ వెనుకుంటేంది, గేట్ ముందేంటేంది, మాకు కావాల్సింది లోపల ఉన్న దగ్గర పోవాలని చెప్పేసి అంటే మీడియాని కూడా అలో చేయలేదు. మా యొక్క నాయకులు ఎవరైతే రవీందర్రావు గారు, తక్కెలపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ ఇంటికి, మా ఎమ్మెల్సీ మా యొక్క ఎమ్మెల్యే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంటికి ఏమి దాని యొక్క సెర్చ్ వారెంట్ లేకుండానే లోపలికి అందరు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, కెమెరాలు తీసుకొని వచ్చిండ్రు, మీడియాని తీసుకొని వచ్చిండ్రు. మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక నీతి ఒక న్యాయం, మీ యొక్క కాంగ్రెస్ నాయకులకు మరొక నీతి మరొక న్యాయం అడుగుతున్నాం. ఇలా కేంద్రం సంబంధించిన అధికారులు లోపల ఉంటే ఇలా రాష్ట్ర అధికారులు పోయి ఆ మూటలన్నిట్లు కూడా మొత్తం బయటికి వేసిండ్రు. మా వాళ్ళందరూ అక్కడ పోయేసరికే 3 సంచులు తీసుకొని ఉరికిండ్రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా యూటా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యూటా ఎండీ సిబోఓ డేవిడ్ కార్లేబాగ్ నేతృత్వంలోని యూటా పారిశ్రామికవేత్తల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీధర్ బాబు వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సానుకూల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు యూటా సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లేబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడిపై తెలంగాణతో కలిసి చురుగ్గా పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం, ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి నాబార్డు పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. గ్రామీణాభివృద్ధి, మైక్రో ఇరిగేషన్ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాల్లో ప్రభుత్వానికి నాబార్డు మద్దతు అందిస్తోందంటూ మంత్రి ప్రశంసించారు. గతంలో నాబార్డు తక్కువ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. మళ్లీ గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. టీబీ ముక్తు భారత్ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. వ్యాధి నివారణ కోసం చాలా రకాల మందులు వచ్చాయని వివరించారు. కవులు, రచయితలు, ప్రజాప్రతినిధులు అందరినీ టీబీ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని చేయాలన్నారు. కరీంనగర్ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు జిల్లా అధికారులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థగా వరంగల్ నిట్ మరోసారి సత్తా చాటింది. ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయమైన వేతనాలతో విద్యార్థులు కొలువులు పొందారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి నారాయణ త్యాగి 1,27,00,000 వార్షిక వేతనంతో ఓ బహుళ జాతి సంస్థలో ఎంపికయ్యారు. యూపీలోని నోయిడాకు త్యాగి తల్లి కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలు కాగా తండ్రి ఇంజనీర్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన మరో విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ ₹1,00,00,000 వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మొహమ్మద్ నహిల్ స్వస్థలం ఖమ్మం కాగా తండ్రి అకౌంటెంట్, తల్లి గృహిణిగా పనిచేస్తోంది.
2025-26 విద్యా సంవత్సరంలో ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన 2 నెలల వ్యవధిలోనే సుమారు 500 మందికి పైగా అత్యున్నత ప్యాకేజీకి ఎంపికైనట్లు నిట్ వరంగల్ ఆచార్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన హాకీ శతాబ్ది వేడుకలు ఘనంగా సాగాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉన్నత విద్య అభ్యసించడానికి ఉపాధి రంగంలో క్రీడా రిజర్వేషన్ ఉంటుందని రాజర్షి షా అన్నారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత అధికారులతో కలిసి ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో మొక్కలు నాటారు. దేశానికి వెలుగులు అందిస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 51వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 108 విద్యుత్ కేంద్రాల ద్వారా 84,849 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందని చందన్ కుమార్ సమంత అన్నారు. We have planted more than 50,000 trees in the morning. We have taken a lot of infrastructure projects, health, education. This year also we have taken many projects on infrastructure and health and education, and it will be performed greatly. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వినూత్నంగా ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటం రూపకల్పన చేయించారు. రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా పుట్టినరోజు కానుకను రూపకల్పన చేసినట్లు తెలిపారు. పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి మెట్టు సాయి కుమార్ కృతజ్ఞత చాటారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వానరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో కోతుల గుంపు హల్చల్ చేశాయి. ప్రాంగణం అంతా కోతులే ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోతుల హంగామాతో స్థానికులు బెంబేలెత్తారు. బస్టాండ్ ప్రాంగణంలో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులపై దాడికి యత్నించాయి. పాఠశాలలు, ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో చివరికి ఆర్టీసీ బస్టాండ్లో కోతుల వీరవిహారం చేస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయని, వాటి బారి నుంచి తమను కాపాడాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. దేశీయ అవసరాల కోసం స్వదేశంలో నిర్మితమైంది ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌక. సముద్రంలో దారి చూపటమే కాకుండా నౌకాయానాన్ని సురక్షితం చేస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు సాయం అందించేందుకు భారత్ను నమ్మదగిన భాగస్వామిగా నిలపనుంది. సర్వే నౌక ఐఎన్ఎస్ ఇష్వక్ విశేషాలు ప్రత్యేక కథనం. ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌక కంటే ఎక్కువ. సముద్రంలో దారి చూపడమే కాకుండా సురక్షిత నౌకాయానానికి ఉపయోగపడుతుంది. ఇది నౌకాదళానికి చెందిన 3వ సర్వే నౌక. 80% స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. సంధాయక్, నిర్దేశక్ సర్వే నౌకలు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి. ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకాదళంతో పాటు నౌకా నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా నిలిచిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. స్వదేశంతో పాటు నౌకారంగానికి సంబంధించిన భాగస్వాములకు సముద్రంపై పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా సురక్షిత నౌకాయానానికి ఇది ఉపయోగపడనుంది. Born of India's vision and built by her hands, Ikshak is more than a ship. ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌకను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ సంస్థ నిర్మించింది. ఇది 110 మీటర్ల పొడవు, 3,400 టన్నుల బరువు ఉంది. ఇందులో 20 మంది అధికారులు, 211 మంది నావికులు కలిసి మొత్తం 231 మంది ప్రయాణించొచ్చు.
గరిష్టంగా 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ సర్వే నౌక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ప్రతిబింబమని నౌకాదళం వర్గాలు తెలిపాయి. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 11,000 మీటర్ల లోతు వరకు సముద్ర గర్భాన్ని స్కాన్ చేసే హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ వ్యవస్థల్ని కలిగి ఉంది. దీనిపై హెలికాప్టర్ను కూడా ల్యాండింగ్ చేయొచ్చు. ఇది అనేక రకాలుగా సేవలందిస్తుంది. సర్వే నౌకగా మానవతా సాయంతో పాటు విపత్తు సమయాల్లో సహాయక చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిగా కూడా సేవలందిస్తుంది. సముద్ర గర్భంతో పాటు శిథిలాల్ని గుర్తించేందుకు వీలుగా ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌకలో అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. ఇది నౌకాదళం స్వావలంబన, బలంతో పాటు సముద్రంలో గర్వానికి ప్రతీకగా నిలుస్తోంది.